అయ్యో అత్తయ్య, నేను మీకోసం ఆర్డర్ పెట్టాను, అది కూడా వస్తుంది. మీరు ఇలా రావడం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఎవ్వరూ లేరులే రోజా. ఇంతసేపేంట్రా? బన్నీ ట్రబుల్ ఇచ్చింది మేడం, సారీ. అత్తయ్య, మనం ట్రబుల్లో పడకముందే ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. నీ ఆర్డర్ కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళం కదా. వచ్చింది కదా అత్తయ్య, అది క్యాన్సిల్ చేసేస్తాను. ముందు మీ రూమ్కి వెళ్దాం, నాకు టెన్షన్గా ఉంది. నేను చెప్పాను అత్తయ్య. చూడలేదే, దాక్కున్నాగా. ఈ టైంలో ప్రేమ్ చామంతి ఎక్కడికి వెళ్తున్నట్టు? షికారిక. ముందు వాణ్ణి బయటికి తీసుకెళ్ళేదాన్ని, దాన్ని ఏం చేస్తానో చూడు. అత్తయ్య, మీరు కొంచెం ఆగండి. మిమ్మల్ని ఇలా చూస్తే మీరేమవుతారో ఒకసారి ఆలోచించుకోండి. హే, ఎవరు లేరుగా చామంతి. ఎక్కడన్నా దాక్కున్నారేమో బాబు. దాక్కోనుంటారా? అత్తయ్య, ఇక్కడ వేరే జరుగుతుంది. వీళ్ళెవరి గురించి వచ్చారు? దొంగలంటావా? ఏమో బాబు, ఎవరో అయితే తలుపు కొట్టారు. అమ్మో, నేను తలిపేసిన సౌండ్కి ఎవరో కొట్టారనుకుంది. ఇది మీ వల్లేనా? ఏంటత్తయ్య మీరు? సరే సరే, ఆకలికి చేసా, ఇంకా ఆపై. ఇప్పుడు దొరికితే మావయ్య దాకా పోతుంది. మనల్ని అయినా ఆఫ్ చేసేస్తారు. చామంతి, ఎవరు లేరు కదా. ఫుడ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయిందా ఏంటి? అనవసరంగా నిద్ర చెడగొట్టావు. వెళ్ళి పడుకో. అది కాదు, రెడ్ హ్యాండెడ్గా ప్రేమ్ బాబుకి పట్టిద్దాం అనుకున్నానే, మిస్ అయ్యారే. ఛ, అయినా ఇంకో ఛాన్స్ ఉందిగా, తెప్పించుకుంది తింటుందిగా, చెప్తా. ప్రేమ్ బాబు, అత్తయ్య, వాళ్ళు వెళ్ళిపోయారు, మనం వెళ్దాం పద. బాబు 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 బాబు. మళ్ళీ ఏంటి? నాయరు అమ్మగారిని ఒంటరిగా వదిలేస్తే నరాలు యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు కదా. అయ్యాయేమో, చూద్దాం బాబు. అయ్యుంటే ఎంత బాగుంటుంది. చూస్తే తెలిసిపోతుంది కదా, రండి చూద్దాం, రండి. రోజా, ఎంతసేపు రోజా? త్వరగా పెట్టద్దా అత్తయ్య? ఆకలి అవుతుంది రోజా. త్వరగా రా రోజా. తీసుకోండి. రండి ప్రేమ్ బాబు. దొరికిపోయాన్రా దేవుడా. దొరికారు. అమ్మా, అమ్మగారు, మీ ఒళ్ళో ప్లేట్ ఉందంటే మీలో చలనం వచ్చేసిందా? ఇప్పుడు ఏం చెప్పాలి? అమ్మా, అవునా? అవునా అని అడుగుతారేంటి బాబు, కనబడుతుంటేను. ఏం కనబడుతుంది చామంతి? ఆ అత్తయ్య వాళ్ళు నేనే పెట్టాను. అదిగో ఆ కవర్ పడేసి తినిపిద్దాం అనే లోపు మీరు వచ్చారు. అవునా, మీరెందుకు వచ్చారు? ఏం యాక్టింగ్ చేస్తున్నారు? ఐ థింక్ నాయర్ మిమ్మల్ని ఒంటరిగా ఉంచితే మీ నరాలు యాక్టివేట్ అయ్యి
మీకు నయం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు కదా అత్తయ్య. మీకు నయం అవుతుందని చూడ్డానికి వచ్చారేమో. అవునమ్మా. లేదురా, నేనెప్పుడు కోలుకుంటాను అనేది ఇప్పుడు ఆ భగవంతుడి చేతుల్లోనే ఉంది. మీరెళ్ళి పడుకోండి. ఇలా తప్పించుకున్నారా? నిన్న అయితే తిననివ్వనుగా. అది సరే రోజమ్మా, నాయర్ గారు అమ్మగారు ఏమీ తినకూడదు అని అంత చెప్తే మీరు ఏకంగా చికెన్ బిర్యానీనే పెడుతున్నారు. నా నోటితో చెప్పలేను గాని అమ్మగారిని పంపిద్దామని. అవును కదా వదిన గారు, ఆయన ఏం తినకూడదని చెప్పాక కూడా మీరెలా ఈ పని చేస్తారు? మీరు మేజర్ వాటా అడిగినందుకు, అమ్మగారు మిమ్మల్ని యువరాణిగా నిరూపించమన్నందుకు ఇలా చేస్తున్నారా ఏంటి? చచా, అదే లేదు. అలాగే ఉంది. ఆ కోపాన్ని ఇలా వాడుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు. హ్మ్, నిరూపించుకోండి, అంతేకాని ఇలాంటివి చేయకండి. అయ్యో ప్రేమ్, నేను అలాంటి దాన్ని కాదు. వారు అడిగారని తప్పించాను. చెప్పండి అత్తయ్య. అంటే ఆకలేస్తోందిరా. అమ్మగారు మీరు నిండు నూరేళ్లు ఉండాలన్నదే మీ అబ్బాయి గారి ఆశ. మీరిలా ఆకలికి ఆశపడి ఆయన ఆశలని బుగ్గిపాలు చేయకండి. అమ్మగారు మీరు ఉండాలమ్మగారు, కొన్ని రోజులు ఓర్చుకోండి. అవునమ్మా, నాయర్ చెప్పిన థెరపీలు అయ్యే వరకు కొంచెం తట్టుకోమ్మా. నీకు ఏమన్నా అయితే నేనుండలేనమ్మా. ప్లీజ్ అమ్మా. సరే. సరే అన్నారులే బాబు, మీరేం బాధపడకండి. అమ్మగారు రేపు ఉదయం దాకా కాస్త ఆగండి. బాబుగారు 10 బాదాం గింజలు పెడతారు, తిందరుగాని. సరేనమ్మా. అదేదో పెద్ద ఫుల్ మీల్స్ పెడతాను అన్నట్టు అడుగుతావేంటి? అమ్మా సరేరా. బాబు ఇంకా భయమేం లేదులేండి, మీరు వెళ్ళి పడుకోండి. ఆంజనేయ, అమ్మకి త్వరగా నయమయ్యేలా చేయి స్వామి. నేను చూడలేకపోతున్నాను. హమ్. అనవసరంగా తప్పించారు రోజమ్మా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? పడేస్తావా ఏంటి? హా? అరే తినేదేం పడేస్తాం?